కేటీఆర్ బ్లో అవుట్ అయ్యారు. ఖమ్మంలో జరిగిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. తనలో ఆవేశాన్ని మాటల రూపంలో కేడర్ ముందు బయటపెట్టారు. తాను గుంటూరులో చదువుకున్న విషయాన్ని సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. గుంటూరులో చదివితే తప్పేమిటని ప్రశ్నించారు. అంతేకాదు భీమవరం నుంచి రేవంత్ రెడ్డి అల్లుడిని తెచ్చుకోలేదా అంటూ నిలదీశారు. అమెరికాలో చదువుకొని బాత్రూములు కడిగారంటూ రేవంత్ విమర్శించడంపై నిప్పులు చెరిగారు. మీ తమ్ముడు అమెరికాలో లేడా అంటూ నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులపై కేటీఆర్ సెటైర్లేశారు. పొంగులేటి చెప్పిన బాంబులు 2 సార్లు దీపావళి పోయినా సరే పేలట్లేదని ఎద్దేవా చేశారు. మంత్రి తుమ్మల బీఆర్ఎస్ కార్పొరేటర్లను హైదరాబాద్ తీసుకెళ్లారని, ఎంతమందిని తీసుకెళ్లినా ఏం కాదన్నారు. ఎన్నికల టైంలో ఇంటింటికి పంచిన గ్యారంటీ కార్డులను ఇప్పుడేం చేయాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు తిడుతుంటే ఆయన కొడుకుగా కడుపు రగిలిపోతోందన్నారు కేటీఆర్. నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదంటాడు. అవును, నేను చదువుకున్నా, గుంటూరులో నేను చదువుకున్నా. నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట, కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట. ఇదెక్కడ నీతి? మరి నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు, నేను ఆంధ్ర పోయి చదువుకోకూడదా? నేనంట అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోనంట. నీ అయ్యా నేను ఏం చెప్పాలి నీకు? మీ అన్నున్నాడు కదా అమెరికాలో, మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా? ఈయోడని వచ్చి కడుగుతాడా? మనం ఇళ్లలో మన పని చేసుకోమా? తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి, ఇంకా దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి. బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్దోళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. ఇది చాలా విలువైన కార్డు. ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగేది, రైతు బంధు మీ ఖాతాల్లో పడేది, 1000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది. కానీ ఇవాళ 1000 కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి? ఢిల్లీకి పోతున్నాయి. రాహుల్ గాంధీ గారికి సామంతరాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా. నెలకి 100 కోట్లు కట్టకపోతే, 60 నెలలకు 6,000 కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే. నెలకు ఒకసారి పోవాలి, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్టు భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి. అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికని చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకెదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. తెలంగాణకి ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే. మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే. కానీ ఇవన్నింటికి మించి మా నాయన కదా, మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది.